దైవజనమా, నేను చదువుకునే చోట పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో మేము ఉన్నప్పుడు విపరీతమైన ర్యాగింగ్ జరిగేది. ర్యాగింగ్ ఈ ఇంజనీరింగ్ ఫీల్డ్లో కానీ మెడికల్ ఫీల్డ్లో కానీ ఎందుకో ర్యాగింగ్ బాగా ఎక్కువ. అది కూడా ఎంత భయంకరంగా ఉంటుందంటే, అమ్మాయి వెళ్తూ ఉంటే ఆ అమ్మాయి పేరేంటో కనుక్కొనరా, అంతవరకు పర్వాలా. ఆ తర్వాత కొన్ని దరిద్రపు మాటలు చెప్తారు. ఒకవేళ ఇక్కడ వెళ్ళకపోతే వాడు ఇక్కడ చేసే హింస వేరు. ఒకవేళ అక్కడికి వెళ్ళామో పొరపాటున ఆ మాట అంటే ఇక చెప్పే గతి. అట్లాంటి పరిస్థితి, భయంకరమైన ర్యాగింగ్ ఉండేది. మేము చదువుకునే రోజుల్లో ఇద్దరు వ్యక్తులు జాలీగా తిరుగుతూ ఉండేవాళ్ళు. పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ నుంచే స్మోకింగ్ డ్రింకింగ్ వాళ్ళకు ఉండేది. ఏమనేవాళ్ళు తెలుసా? లైఫ్ ఎంజాయ్ చేయాలరా, యవన వయసు ఐస్ క్రీమ్ లాంటిది. ఎందుకు ఐస్ క్రీమ్ లాంటిది అంటే కరిగిపోతుంటుంది, ఉన్నప్పుడే దాన్ని అనుభవించాలరా. ఐస్ క్రీమ్ లాంటిది యవన వయసు అని చాలామంది, వాళ్ళు చెడిపోయింది కాక చాలామందిని చెడగొట్టేవాళ్ళు. దినాలు అట్లా సాగుతున్నాయి. మేమందరం చక్కగా చదువుకొని కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ వచ్చి నేను ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను. ఆ కంపెనీలో జాయిన్ అయ్యి సంవత్సరం పాటు ఉద్యోగం చేసిన తర్వాత నేను డ్యూటీకి వెళ్తున్నప్పుడు గేట్ దగ్గర ఒక ఆయన నిలవబడి ఉన్నాడు. ఆయన నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ ఈ కంపెనీలో నాకు కూడా ఏదన్నా డ్యూటీ ఉంటే చూడండి సార్ అన్నాడు. ఎవర్రా సార్ అంటున్నారు? ఆయన వైపు చూస్తే మా సీనియర్. ఆయన సీనియర్గా ఉన్నప్పుడు నోటుకు వస్తే, ఎరా రే ఏ ఊర్రా మీదే, ఏమి నా డ్రెస్సింగో, ఎరాకు తగ్గేవాడు కాదు. అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి, సార్ మీ కంపెనీలో ఏమైనా డ్యూటీ ఉంటే చూడండి సార్ అని. నేను చూసి, సార్ ఇంకా మీకు జాబ్ రాలేదా? ఏడుస్తూ ఏమన్నాడు తెలుసా? శరీర దురాశలకు లోబడటాన్ని బట్టి నా బ్రతుకు శాపగ్రస్తం అయిపోయిందయ్యా. అందరూ 3 సంవత్సరాలు పాలిటెక్నిక్ కంప్లీట్ చేస్తారైతే నాకు 5.5 సంవత్సరాలు పట్టిందయ్యా. ఈ 5.5 సంవత్సరాలు పట్టిన తర్వాత సర్టిఫికెట్ తీసుకొస్తే ఎన్ని చోట్లకు వెళ్ళినా నువ్వు ఫెయిల్డ్ క్యాండిడేట్, నీకెట్లా ఉద్యోగం ఇస్తారని రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. నా బ్రతుకులో నేను ఈ కన్నీటిని అనుభవించడానికి కారణం ఏంటంటే, ఆయన చెప్పిన మాట నాకు బాగా గుర్తు. నా శరీర దురాశలకు నేను లోబడ్డా. తమ్ముడు, నీ జీవితంలో కూడా నీ శరీరం కొన్ని అపవిత్రమైన వాటి కొరకు నేను పురికొల్పుతుంది. ప్రతి క్షణం శరీర దురాశలను సిలువ వేసి నీ శరీర చిత్తాన్ని నెరవేర్చకుండా దేవుని చిత్తాన్ని నీ జీవితంలో జరిగిస్తే, మరలా చెప్తాను, ఒకప్పుడు నీ బ్రతుకు ఎడారి బ్రతుకైనా దేవుని చిత్తానుసారంగా నువ్వు అడుగులు వేస్తే నీ బ్రతుకును ఏదేనులాగా దేవుడు మార్చునుగాక.